వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అంటే హెల్దీ ఫుడ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీడే మనం న్యూట్రిషనల్ వాల్యూస్ అనేది మీట్ అవుతూనే ఉండాలి. సో ఎటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి, ఎటువంటి రెసిపీస్ చేసుకోవాలని మన షోలో ప్రతిసారి చూపిస్తూ ఉంటాము. ఇవాళ కూడా అటువంటి రెసిపీస్తో రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో యూజువల్గా హెల్దీ ఫుడ్ అనేది ప్రతి ఒక్కరు తీసుకోవాలి. కొంతమంది ఏంటంటే మండే టు ఫ్రైడే తీసుకుంటారు, మళ్ళీ సాటర్డే సండే వీకెండ్ అమ్మయ్య జస్ట్ రెస్ట్ తీసుకోవాలని అన్ని క్యాలరీస్ ఇంటేక్ చేస్తుంటారు. వాళ్ళు ఎప్పటికీ వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వరు. సో ఎవ్రీ డే హెల్దీ ఫుడ్ తీసుకోవడం అనేది ఎంత ఇంపార్టెంట్. అండ్ చీట్ డే అనేది ఎప్పుడు పెట్టుకోవాలి, అసలు చీట్ డే ఉండాలా వద్దా? సో చీట్ డే అనేది ఉండొచ్చు, బట్ ఎప్పుడు అంటే ఆఫ్టర్ 3 months. సో బాడీకి ఒక డైట్ తీసుకునేటప్పుడు ఆ బాడీ అది అబ్జర్వ్ చేసుకోవడానికి 30 days పడుతుంది. అండ్ అలాగే అది అలవాటు పడి బాడీ మెటబాలిక్ సైకిల్ చేంజ్ అవ్వడానికి, ఇదంతా కూడా వాట్ ఎవర్ వాళ్ళు తీసుకుంటున్నారో అంతా అబ్జర్వ్ అవ్వడానికి పర్ఫెక్ట్ అప్పుడు బాడీ రన్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది ఆఫ్టర్ 90 days, అంటే 3 months తర్వాత. అప్పుడు మనం తీసుకున్న తర్వాత అప్పుడు మనం చీట్ డే పెట్టుకుంటే ఏదైనా యూజ్ అవుతుంది. కానీ మనం ముందే అంటే డైట్ స్టార్ట్ చేసిన 1 week 2 weeksకే పెట్టుకుంటే మటుకు అసలు ఆ బాడీ అది అబ్జర్వ్ కూడా చేసుకోవాలి. అంటే మనం ఏదైతే హెల్తీ డైట్ తీసుకుంటున్నామో అది కూడా బాడీ చక్కగా అబ్జర్వ్ చేసుకోదు, కాబట్టి మనకు రిజల్ట్స్ అనేది అంత ఎఫెక్టివ్గా ఉండవు. ఓకే, సో మరి ఇవాళ ఏ కైండ్ ఆఫ్ థీమ్తో వచ్చేసాం? ఫస్ట్ రెసిపీ కూడా ఏంటి? సో ఇవాళ థీమ్ వచ్చేసి మెనోపాజ్. సో మెనోపాజ్ అనగానే అందరూ ఫిజికల్ హెల్త్ మీదనే ఎక్కువగా దృష్టి పెడుతూ ఉంటారు. అంటే వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు, లేదా పింపుల్స్ ఎక్కువగా వస్తాయి, హెయిర్ లాస్ అవుతుంది. బట్ దాంతో పాటు మెంటల్ హెల్త్ మీద కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది. అంటే యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువగా పెరిగిపోవడం, స్ట్రెస్ ఎక్కువగా పెరిగిపోవడం, ఉన్నట్టు వాళ్ళకు టెంపరేచర్స్ బాగా వేడి చేసేస్తూ ఆవిర్లు వస్తూ ఉంటాయి. అండ్ అలాగే ఎక్కువగా డిప్రెషన్కి గురవుతారు. చాలా మందికి కొంచెం కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది. అంటే దానివల్ల బ్లడ్ ప్రెషర్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. హార్మోనల్ చేంజెస్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ వస్తుంటాయి. తప్పకుండా వస్తాయి. సో ఫిజికల్ హెల్త్ కాకుండా మెంటల్ హెల్త్కి సంబంధించి కూడా మనము డైట్ అనేది ఫాలో అవ్వాలి. ఈవెన్ దో వాళ్ళు ఎంత యోగా చేసినా, ఎక్సర్సైజెస్ చేసినా డైట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇవాళ ఫస్ట్ రెసిపీ వచ్చేసి సాబుదానా కిచిడి. సో సాబుదానా కిచిడి మంచి కాంబినేషన్. యాక్చువల్గా ఏంటంటే సాబుదానా చాలా మంది ఫేవరెట్, ఆ కన్సిస్టెన్సీ కావచ్చు, చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. ఇట్లా మెనోపాజ్ ఉన్న వాళ్ళకి చాలా మందికి ఏంటంటే నువ్వు అన్నట్టు కొంచెం మెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా వస్తుంటాయి. వాళ్ళని కామ్ చేయాలంటే ఒక ఫుడ్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. కాబట్టి చూద్దాం ఎలా చేస్తావు ఏంటి సాబుదానా కిచిడి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేసాను. ఓకే, సో సాబుదానా ఆల్రెడీ కాసేపు నానబెట్టి తీసుకొచ్చాను. ఎన్ని అవర్స్ నానబెడితే బెటర్? అది ఒక 3 to 4 hours నానబెడితే చాలు. ఓకే, సో ఇది బంగాళాదుంపనా లేకపోతే ఇది పొటాటోనే, ఆలుగడ్డ. సో కొంతమంది స్వీట్ పొటాటో కూడా అనేసుకుంటారు. సో బంగాళాదుంప ఉడికించి తీసుకొచ్చాను అనమాట. అండ్ ఇవి పీస్ తీసుకొచ్చేసావు, గ్రీన్ పీస్, పచ్చి బఠానీ. ఇంకా మిగతా అని రెగ్యులర్ మనం కిచిడీకి ఏవైతే వాడతామో. కాంబినేషన్ కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. సో ఆలుగడ్డతో పాటు మనం సాబుదానా చేస్తున్నాం. ఇంకా సాబుదానా ఒక ఇంగ్రీడియంట్ అనుకున్నాం, దాంతోపాటు రైస్ కూడా యాడ్ చేస్తాం, లేకపోతే పెసరపప్పు కూడా యాడ్ చేస్తాం అనుకున్నాం. బట్ ఓన్లీ సాబుదానాతోనే చేస్తున్నాం. సో ప్రతి ఒక్కరు ఇది తీసుకొచ్చే మెనోపాజ్ టైంలో ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. ఎందుకు అంటే ఎప్పుడైతే మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ డిస్టర్బెన్స్ కానీ ఒకసారి స్టార్ట్ అయ్యింది అంటే వాళ్ళకి అపిటైట్ అనేది ఆటోమేటిక్గా తక్కువ అయిపోతూ ఉంటుంది. ఫ్లక్చుయేషన్స్ అవుతుంటాయి. కొద్ది టైమ్స్లో ఏమవుతుందంటే వాళ్ళు తినకపోయినా సరే ఫిల్లింగ్గా అనిపిస్తుంది. సో అలా వాళ్ళు తినకుండా ఉంటారు. అండ్ ఎక్కువసేపు పడుకోవడం, చాలా త్వరగా టైర్డ్ అయిపోయినట్టుగా అనిపించడం, అండ్ ఎనర్జీ లెవెల్స్ అనేది ఫ్రీక్వెంట్గా తక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకని మనము హై క్యాలరీ ఫుడ్డే వాళ్ళకి ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉండాలి. మనకు సాబుదానాలో క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ అలాగే ఆలు వచ్చేసి మనకు ఇన్స్టాంట్ ఎనర్జీ, కాబట్టి మోస్ట్లీ మనం ఇలాంటి టైప్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవడానికి చూడాలి. పర్ఫెక్ట్. సో మనం స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా కొంచెం నూనె, మీరు ఎంత క్వాంటిటీ తీసుకోవచ్చు యూజువల్గా, ఏ టైంలో తీసుకుంటే బెటర్? అండ్ వీళ్ళకి మనం క్వాంటిటీ రిస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎంత తినగలుగుతారో అంత హ్యాపీగా ఇచ్చేసేయచ్చు. అండ్ మనం ఆలు కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం. కొంతమందికి డైజెషన్ ఇష్యూస్ కూడా స్టార్ట్ అవుతాయి, కాబట్టి ఎర్లీ డిన్నర్కి అయితే ఇది తీసుకోవచ్చు. అండ్ లంచ్లో అయితే పర్ఫెక్ట్ ఆప్షన్. డిన్నర్ తీసుకునేటప్పుడు ఎవరికైతే డైజెషన్ ఇష్యూస్ కూడా స్టార్ట్ అవుతాయి అండ్ అసిడిటీ కూడా ఉంటుందో వాళ్ళు ఏదైనా ఫైబర్ రిచ్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ చేసుకోవడం బెటర్ దీనికన్నా. సో నూనె కూడా వేడెక్కింది. నెక్స్ట్ ముందుగా కొంచెం జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే పీస్
పచ్చి బఠానీ, తర్వాత టొమాటోస్ కూడా. సో యూజువల్గా మెనోపాస్లో చాలా డిప్రెషన్కి గురవుతారు అంటారు. సో ఎటువంటి సూదింగ్ డ్రింక్స్ తీసుకుంటే బెటర్ వాళ్ళు ఈజీగా, ఎందుకంటే అపెటైట్ కూడా వాళ్ళకి ఫ్లక్చుయేట్ అవుతుంది. డ్రింక్స్ అయితే చాలా ఈజీగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఎటువంటి జ్యూసెస్ ప్రిఫర్ చేయొచ్చు వాళ్ళు? సో జ్యూసెస్ కన్నా వాళ్ళు ఫ్రూట్స్ ప్రిఫర్ చేయడం బెటర్. అండ్ వాళ్ళకి లిక్విడ్ ఫామ్లో కావాలి అంటే ఏదైనా లస్సీ లాగా కానీ, స్మూతీస్ లాగా కానీ, మిల్క్ షేక్స్ లాగా కానీ ఎక్కువగా వాళ్ళు తీసుకుంటూ ఉండాలి. అండ్ అందులోనూ కొంచెం బెర్రీస్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటే వాళ్ళకి ఆ కామ్నెస్ అనేది ఇస్తుంది, స్ట్రెస్ అనేది తక్కువ అవుతుంది అన్నమాట. సో టొమాటోలు కూడా వేగిపోయాయి. నెక్స్ట్ ఆ తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసిన ఆలు, తర్వాత ఇందులోనే కొంచెం పసుపు. సో నెక్స్ట్ ఏంటి? ఆ తర్వాత సాల్ట్ కూడా వేసేద్దాం. అలాగే కొన్ని పల్లీలు, సో హ్యాపీగా వీక్లీ ఎన్ని టైమ్స్ తీసుకుంటే బెటర్? ఎంత ఫ్రీక్వెంట్గా తీసుకోవచ్చు? ఎవరికైతే వీక్నెస్ ఎక్కువగా ఉంటుందో, అంటే మార్నింగ్ లేచి కొంచెం కొన్ని పనులు చేసుకోగానే వాళ్ళకి టైర్డ్నెస్ స్టార్ట్ అవుతుంది, అలా వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది అనమాట టైర్డ్నెస్ ఎక్కువగా అయిపోతుందని. సో అలా ఎవరికైతే త్వరగా టైర్డ్నెస్ అండ్ మార్నింగ్ సిక్నెస్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు కొంచెం ఫ్రీక్వెంట్గా, అంటే సాబుదానా కిచిడి అనే కాకుండా కొంచెం పాయసంలో కానీ లేదంటే సాబుదానా వడలు ఏ ఫామ్లో అయినా కొంచెం హై క్యాలరీ ఉన్నది ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. వీక్లీ 3 to 4 times వాళ్ళు హ్యాపీగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ సాబుదానా ఆల్రెడీ మనం దీన్ని నానబెట్టాము. కొద్దిగా వాటర్ వేసుకుంది. సో కొంతమందికి ఆ కన్సిస్టెన్సీ బాగా ఇష్టం సాబుదానాది, కొద్దిగా వాటర్ వేసాం కాబట్టి స్టికీ నేచర్ కూడా ఉంటుంది. కాస్త బాగా ఉడకాలి అనుకుంటే చక్కగా జలప్ అవ్వాలి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ. దాంతోపాటు కొద్దిగా సాబుదానా కూడా కొంచెం ఆ స్టికీగా మెత్తగా అవుతేనే అప్పుడు కొంచెం రుచికరంగా ఉంటుంది. అవును. ఓకే పల్లవి, ఒకసారి చూద్దాం మరి కుక్ అయిందో లేదో. చూసేద్దాం. పర్ఫెక్ట్గా మనం అనుకున్న కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. సో మరి సర్వ్ చేసుకుందామా? సర్వ్ చేసుకుందాం. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. సో పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వచ్చింది. మరి టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటో. మరి రెడీ అయిపోయినట్టేనా? సాబుదానా కిచిడి రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైన సాబుదానా కిచిడి రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. సాబుదానా కిచిడికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు రెమ్మలు 2, పచ్చిమిర్చి 4, పచ్చి బఠానీ 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు 1 కప్పు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, పల్లీలు 1 కప్పు, నానబెట్టిన సగ్గుబియ్యం 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. సాబుదానా కిచిడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, అల్లం ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, పచ్చి బఠానీ, టొమాటో ముక్కలు వేసి బాగా వేగాక ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, పసుపు చిటికెడు ఉప్పు, పల్లీలు, నానబెట్టిన సాబుదానా వేసి కాస్త నీళ్లు పోసి కలిపి మూత పెట్టి బాగా మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సాబుదానా కిచిడి రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసిద్దామా? ఓకే. చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది. చక్కగా ఆల్రెడీ నానబెట్టాము కాబట్టి సాబుదానా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. అయితే ఆలు ఉన్న ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. కొంచెం యాడ్ ఆన్ స్పైసెస్ వేసాము.
అండ్ టొమాటో ఫ్లేవర్ ఇవన్నీ పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోయి. ఎప్పుడు కిచిడి అంటే మనం పెసరపప్పుతో రైస్తో కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకుంటే నువ్వు అన్నట్టు కొంచెం ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్న ఎవరైతే మెనోపాస్తో బాధపడుతుంటారో వాళ్ళందరికీ పర్ఫెక్ట్ రెసిపీ. కొంచెం మూడ్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇలా కామ్నెస్ని ఇచ్చే ఫుడ్సే వాళ్ళు కొంచెం ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటే బెటర్, సో దట్ ఆ ఇరిటేషన్ అనేది కూడా కొంచెం తగ్గుతుంది వాళ్ళకి. అండ్ దాంతోపాటు సాబుదానాతో చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి, అండ్ దాంతో మనం ఏ రెసిపీ చేసినా సూపర్గానే ఉంటుంది అవుట్కమ్. అండ్ కిచిడి వచ్చేసి మీరు అన్నట్టుగానే అందరూ ఇలా పెసరపప్పు అది ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు, బట్ వాళ్ళకి కొంచెం గ్యాస్ట్రిక్ ఇష్యూస్, అసిడిటీ ఎక్కువగా ఉండడం ద్వారా కూడా వాళ్ళది ఎక్కువగా ప్రిఫర్ చేయరు. సో అలాంటి వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ కిచిడి ఇస్ పర్ఫెక్ట్. సో మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ రెసిపీ వచ్చేసి రాజ్మా పాయసం. వావ్, స్వీట్ రాజ్మా పాయసం. రాజ్మాతో పాయసం కూడా చేస్తారా? చూద్దాం ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాం. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాము. ఓకే, సో పాయసం అనగానే మనకి సాబుదానా కంపల్సరీ. సో సాబుదానా స్పెషల్ అని చెప్పొచ్చు. అవును, నిజంగానే. అంటే మెనోపాజ్ ఉన్న వాళ్ళు ఈ ఇంగ్రీడియంట్ ఎక్కువగా యూస్ చేస్తే బెటర్ అంటావా? ఎస్, ఎక్కువగా ఇంక్లూడ్ చేస్తే బెటరే, ఎందుకంటే దీనివల్ల మనకు కొంచెం ఆక్సిడేటివ్ స్ట్రెస్ కూడా తక్కువ అవుతుంది. అండ్ దాంతోపాటు హై క్యాలరీ మనకు ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా ఇస్తుంది కాబట్టి. సో పాయసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేది వచ్చి రాజ్మా ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చేసారు. అవును, ఇలాచి అండి, కొబ్బరి పాల, నార్మల్ పాల? కొబ్బరి పాలవి. పర్ఫెక్ట్, అసలు ఇంకాస్త ఫ్లేవర్ని ఎన్హాన్స్ చేస్తుంది. మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము రాజ్మాని కొంచెం మిక్సీ పట్టుకుందాం. ఓకే, ఆల్రెడీ బాయిల్ చేసిన రాజ్మా మిక్సీ పట్టేసుకుందాం. సో చక్కగా రాజ్మా మనం మిక్సీ పట్టేసాము. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనము డ్రై ఫ్రూట్స్ని సార్ట్ చేసుకుందాము. ముందుగా కొంచెం నెయ్యి. సో ముందుగా జీడిపప్పు, బాదం పప్పు, ఓకే, తర్వాత పిస్తా. మరి సపరేట్గా తీసేసుకుందాం. సపరేట్గా తీసేసుకుందాం. పర్ఫెక్ట్. సో స్టవ్ ఆన్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ ఇంకొంచెం గీ వేసుకుందాం. ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న రాజ్మాని మళ్ళీ ఒకసారి సార్ట్ చేసుకుందాం. ఇది ఓన్లీ మనం బాయిల్ చేసుకున్నాం కదా, కొంచెం సార్ట్ కూడా చేసుకుందాం. ఓకే, సో ఇంకేదైనా పచ్చిదనం ఒకవేళ ఉంటే అది కూడా పోతుంది. అవును. ఓకే, సో నెక్స్ట్ కొబ్బరి పాలు కూడా వేసేసుకుందాం. ఓకే, సో ఇంకాస్త నీళ్ళు వేసుకున్నాము. మరి ఇంకొంచెం వాటర్ వేసుకుందాం. ఇందులోనే సాబుదానా కూడా యాడ్ చేసుకుందాం. ఆల్రెడీ నానబెట్టిన సాబుదానా. సో ఒక 3 hours అలా నానబెడితే సరిపోతుంది. సరిపోతుంది. ఇంకేమేమి యాడ్ చేయొచ్చు అందులో? ఇంకా మనము బ్రౌన్ షుగర్ కూడా యాడ్ చేద్దాం. ఒక 2 minutes అది బాయిల్ అయ్యాక బ్రౌన్ షుగర్ యాడ్ చేసేసుకుందాం. సో కాసేపు అలా మూత పెడదాం. సో ఇలాగా ఎంత క్వాంటిటీ వీళ్ళు తీసుకోవచ్చు అండ్ వీక్లో ఎన్ని టైమ్స్ ఈ పాయసం చేసుకోవచ్చు రాజ్మాతో? సో రాజ్మాతో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్, బట్ మనం ముందుగా మాట్లాడుకున్నట్టుగా కొంతమందికి ఫుడ్తో కూడా హీల్ చేయొచ్చు వాళ్ళ డిప్రెషన్. అవును. సో స్వీట్ అనేది ఎక్కువగా ఇష్టం ఉన్న వాళ్ళు లైక్ ఈ టైప్ ఆఫ్
ఈ టైప్ ఆఫ్ స్వీట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ వీక్లో ఒక 3 times వరకు తీసుకోవచ్చు. బికాజ్ ఏదైనా సరే మనము క్యాలరీ రిస్ట్రిక్ట్ కూడా చేయాలి. వెయిట్ గెయిన్ అయ్యేటప్పుడు ఈవెన్ దో వాళ్ళకి ఆకలి అవ్వకపోయినా సరే ఎక్కువగా క్యాలరీ అనేది మనం ఇవ్వకూడదు. కాబట్టి ఏదైనా ఇచ్చేటప్పుడు క్వాంటిటీ మెయింటైన్ చేస్తూ ఉండాలి. బట్ స్వీట్స్ ఇచ్చేటప్పుడు వీక్లీ థ్రైస్ ఏ టైప్ ఆఫ్ స్వీట్ అయినా పర్వాలేదు, హోమ్ మేడ్ స్వీట్సే ఉండాలి. అది కూడా వీక్లీ థ్రైస్ తీసుకోవచ్చు. రాజ్మా వచ్చేసి వాళ్ళు వీక్లీ 2 లేదా 3 times ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో చూద్దామా ఒకసారి. యా, సో ఇప్పుడు మనం కొంచెం బ్రౌన్ షుగర్ యాడ్ చేసి. యా, బ్రౌన్ షుగర్. సో బ్రౌన్ షుగర్ కూడా కొద్దిగా రిఫైన్డ్ తీసుకొచ్చు, అంటే కొద్దిగా మిక్సీ పట్టినట్టున్నావు కదా. అవును, కొంచెం పౌడర్ లాంటివి తీసుకున్నాము. అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేద్దాం. సో కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేద్దాం. అవును, ముందుగా సార్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా. చాలా మంది పాయసం కొంచెం సెమీ సాలిడ్ గా ఉంటేనే ఇష్టపడుతుంటారు అనమాట. సో చూద్దాం, చక్కగా బాయిల్ చేద్దాం దీన్ని. ఓకే పల్లవి, ఒకసారి చూద్దాం మరి కుక్ అయిందో లేదో. ఓకే, అరోమా అయితే చాలా బాగా వస్తుంది. సో మరి సర్వ్ చేసుకుందామా? యా, సర్వ్ చేసుకుందాం. ఓకే, కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాం. వావ్, సో రెడీ అయిపోయినట్టేనా పాయసం? యా లాస్య, రాజ్మా పాయసం రెడీ అయిపోయింది. ఓకే, సో యమ్మీ యమ్మీ రాజ్మా పాయసం రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. రాజ్మా పాయసంకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన రాజ్మా 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, బాదం కొద్దిగా, పిస్తా పప్పు కొద్దిగా, కొబ్బరి పాలు 1 కప్పు, నానబెట్టిన సగ్గుబియ్యం 1 కప్పు, బ్రౌన్ షుగర్ 3 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. రాజ్మా పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ లో ఉడికించిన రాజ్మా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో జీడిపప్పు, బాదం, పిస్తా పప్పు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో కాస్త నెయ్యి వేసి మిక్సీ పట్టుకున్న రాజ్మా, కొబ్బరి పాలు, నీళ్లు, నానబెట్టిన సగ్గుబియ్యం వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత బ్రౌన్ షుగర్, యాలకుల పొడి, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలిపి కాసేపు మరిగించుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనుంచి వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ రాజ్మా పాయసం రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా? ఓకే, పర్ఫెక్ట్గా ఉంది. అసలు రాజ్మా మనం మిక్సీ చేసి మళ్ళీ కాసేపు డ్రై రోస్ట్ చేసాము, ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అరోమా, కొబ్బరి పాలు యూస్ చేసాము. నార్మల్ పాలు కంటే కొబ్బరి పాలు ఇంకాస్త టేస్టీనెస్ ఇస్తాయి. సాబుదానా, ఇవన్నీ మిక్స్చర్ ఎలా ఉందంటే చాలా మంచి సూదింగ్గా ఉంది. యూజువల్గా మెనోపాజే మన థీమ్ కాబట్టి, సో ఇటువంటి వాళ్ళు ఎవరైనా మెనోపాజ్తో ఫేస్ అవుతున్నారు, మెనోపాజ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళందరికీ సూదింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. వాళ్ళకి కోపం వచ్చేస్తుంది, ఇరిటేషన్ వచ్చేస్తుంటుంది. సో ఫుడ్తో కొద్దిగా కంట్రోల్ చేయొచ్చు అన్నమాట. సో పర్ఫెక్ట్గా ఉంది ఈ రెసిపీ. యా, అండ్ ఇంకోటి ఏంటంటే దీనివల్ల అంటే కొంచెం తిన్నా సరే మనకు కొంచెం ఎక్కువగా న్యూట్రియంట్స్ వచ్చేటట్టు చూసుకోవాలి. కాబట్టి ఇందులో ఫుల్ ప్యాక్డ్ న్యూట్రియంట్స్ అయితే మనకు ఉన్నాయి. కొబ్బరి పాలు అందరికీ ఆ ఫ్లేవర్ అనేది చాలా నచ్చుతుంది. సో నార్మల్ మిల్క్తో కంపేర్ చేస్తే కొబ్బరి పాలు కొంచెం మనకు న్యూట్రియంట్స్ అనేది ఎక్కువగానే ఉంటుంది. అండ్ అలాగే రాజ్మా కూడా చాలామంది ఎక్కువగా ప్రిఫర్ చేయరు, బట్ ఇలా ప్రిఫర్ చేసుకుంటే చాలామందికి నచ్చుతుంది. అండ్ అలాగే కొంచెం దానివల్ల గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కూడా ఎక్కువగా రాకుండా ఉంటాయి ఈ ఫామ్లో మనము ప్రిపేర్ చేస్తే. సో ఇదైతే పర్ఫెక్ట్. సో రెండు రెసిపీస్ చాలా టేస్టీగా ఉన్నాయి. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే,
సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి సాబుదానా కిచిడి. సాబుదానాలో మనకు క్యాలరీస్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ ఇది తీసుకోవడం వల్ల దీంతో మనకు ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది అండ్ కొంచెం కామ్నెస్ని కూడా ఎక్కువగా ఇస్తుంది, ఇన్స్టాంట్ ఎనర్జీని కూడా ఇస్తుంది. ఆలులో కూడా మనకు సింపుల్ కార్బ్స్ ఉన్నప్పటికీ ఇన్స్టాంట్ ఎనర్జీ అండ్ అలాగే బాడీ ఇమ్యూనిటీ లెవెల్స్ని చక్కగా ఇంక్రీజ్ చేస్తుంది. టొమాటోలో వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, బాడీ ఇమ్యూనిటీని పెంచడమే కాకుండా బ్లడ్ ప్యూరిఫికేషన్లో కూడా ఉపయోగపడుతుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి రాజ్మా పాయసం. రాజ్మాలో మనకు వైటమిన్ కే అండ్ అలాగే ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది, బాడీ స్ట్రెంథనింగ్ని చక్కగా ఉపయోగపడుతుంది అండ్ ఎవరికైతే మార్నింగ్ సిక్నెస్ కానీ చాలా త్వరగా అలసిపోతారో అలాంటి వాళ్ళు రాజ్మాని ఎక్కువగా వాళ్ళ డైట్లో ప్రిఫర్ చేస్తూ ఉండొచ్చు. అండ్ సాబుదానాలో మనకు ఎక్కువగా క్యాలరీస్ ఉన్నప్పటికీ కూడా వెయిట్ గెయిన్ అనేది ఎవరైతే తరచుగా అవుతూ ఉంటారో వాళ్ళు కొంచెం తక్కువగా యూస్ చేస్తూ ఉండాలి అండ్ రిమైనింగ్ వాళ్ళు ఎక్కువగా వీక్నెస్, మార్నింగ్ సిక్నెస్ అలాంటిది ఇంక్లూడ్ అయి ఉన్నప్పుడు మాత్రం ఎవ్రీ డే కొంచెం 1 or 2 teaspoons ఆఫ్ సాబుదానా అనేది ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు. అండ్ డ్రై ఫ్రూట్స్లో మనకు omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఎక్కువగా ఉంటుంది, దీంతో మనకు బ్రెయిన్ కాన్సన్ట్రేషన్ అనేది చక్కగా పెరుగుతుంది. ఓకే, సో మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ అయితే ఉన్నాయి అండ్ టేస్ట్ వైజ్ కావచ్చు లేకపోతే కుకింగ్ ప్రాసెస్ చాలా సింపుల్ అనమాట అండ్ మంచిగా అన్ని ఫేవరెట్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సో చాలా హ్యాపీగా తీసుకోవచ్చు, ఎస్పెషల్లీ మెనోపాజ్తో బాధపడుతున్న వాళ్ళు ఇవైతే బెస్ట్ రెసిపీస్ తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. చూసారు కదండి, ఇది ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో ఒక కొత్త డిఫరెంట్ థీమ్తో మీ ముందు ఉంటాం. మంచిగా టేక్ కేర్, బాయ్.